వైసీపీ నేతలు రూటు మార్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన గ్రావెల్ శాండ్ మాఫియా ఇప్పుడు సరికొత్త దారులు వెతుక్కుంటోంది. ప్రతిపక్షంలో ఉంటే పనులు కావాలని నిర్ధారణకు వచ్చి ఏదో ఒక పార్టీలో చేరి భారీగా లబ్ధి పొందుతోంది. ఇసుక మట్టి అక్రమ తవ్వకాలతో కోట్లు దండుకుంటున్నారు. పైగా ఎవరు అడ్డుకోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉమ్మడి విశాఖలోనూ ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇసుకను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అధికారిక ముద్రతో అమ్ముకొని భారీగా లబ్ధి పొందుతున్నారు. వీరి వాహనాలను ఎవరూ అడ్డగించకుండా ఉండేందుకు ఏకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నగర శివారు నియోజకవర్గ నాయకులు ఇసుక మట్టి తవ్వకాలపైనే దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి విశాఖలోనూ ముఖ్యంగా పెందుర్తిలోనూ ఇదే జరుగుతోంది. రాంబిల్లిలో తూర్పు నౌకాదళం నిర్మిస్తున్న భవనాలకు, భోగాపురంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి మట్టి ఇసుక పెద్ద ఎత్తున అవసరం కావడంతో వాటిని సరఫరా చేయడానికి రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. పెందుర్తి నేతలు అరకు, ఎస్కోట తదితర ప్రాంతాలలో ఇసుకను తవ్వించి లారీల్లో తెప్పించి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అమ్ముకుంటున్నారు. ఈ లారీలు గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు మధ్యలో ఎవరూ అడ్డగించకుండా ఉండేందుకు అధికారులతోనే ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించుకున్నారు. ఆ లారీలు ఎక్కడ ఎదురైనా స్థానిక అధికారులు ఎవరూ అడ్డగించకూడదని అనధికార ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అదేవిధంగా కొండలను, ప్రభుత్వ భూములను తవ్వి ఎర్రమట్టిని తరలించుకుపోతున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ నాయకులు కూటమి పార్టీలో చేరారు. వారు గతంలో మట్టి, ఇసుక అమ్మకాల ద్వారా బాగా లాభపడ్డారు. ఇప్పుడు అవే వ్యాపారాలను నడుపుతున్నారు. వీరికి పోటీగా ఇంకెవరైనా ఇసుక తెచ్చినా, మట్టి తవ్వినా, తరలించినా ఆ వాహనాలను పట్టుకుని కేసులు పెట్టిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు నడుపుతున్నారు. ఇటువంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అధికారులు సైతం నాయకులకు సహకరించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా గ్రావెల్ మాఫియాకి ఎక్కడ అడ్డుకట్టపడ్డం లేదని, కొంతమంది కూటమి నేతల సహకారం వల్లే ఇలా జరుగుతోందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి విశాఖలో ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతోందని సిపిఐ నేత పైడిరాజు ఆరోపించారు. ఇదంతా కొంతమంది కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని అన్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమ పనులే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారినా సహజ సంపదను కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా దోచుకు తింటున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాలో ముఖ్యంగా ఇసుక దందా ఎక్కువైంది. అక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాల దృష్ట్యా ఇక్కడ ఎన్ఓబి రాంబిల్ దగ్గర ఎన్ఓబి నిర్మాణ పనులు అడ్డం పెట్టుకొని అరకు, పెందుర్తి ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక సరఫరా దందా చేస్తున్నారు. ఇవి కేవలం మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అండదండలతో ఈ దందా జరుగుతుందనేది ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇసుకని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు అక్కడ ఎస్కోట లేకపోతే అరకు ఈ ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యంగా ఈ ఏజెన్సీ 11 మండలాల నుంచి లేకపోతే ఎస్కోట లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇసుకని తవ్వించి అది తీసుకురావడానికి ఆ తీసుకొస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఎవరైనా అధికారులు అడ్డగించినా సరే అటువంటి అడ్డగింతలు లేకుండా, చెకింగ్లు అవి లేకుండా తిన్నగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే గ్రీన్ ఇది ఒక పేరుతో ఏర్పాటు చేసి దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఇంకెవరైనా సరే ఈ ఇసుక తవ్వకాలు చేపట్టి తీసుకొస్తున్నటువంటి వ్యాపారాలు చేస్తున్నా సరే వాళ్ళు కూడా బెదిరించి
పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేయడం ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.